నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. డిమెన్షియా అంటే ఏంటి, దానికి గల కారణాలేంటి, డిమెన్షియా లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, డిమెన్షియా వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చా? అమర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముందుగా అసలు డిమెన్షియా అంటే ఏంటి క్లియర్గా చెప్పండి. డిమెన్షియా అంటే మన మెదడుకి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ లక్షణాల సమూహం అండి. అది ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అనేది కాదు. మన మెదడుని మనం కామన్గా జ్ఞాపక శక్తి కోసం, ఆలోచించడం కోసం, చుట్టుపక్కల నుంచి మనం గ్రహించిన విజన్ ఆర్ ఆడియో స్టిమ్యులస్ని ప్రాసెస్ చేయడం కోసం వాడుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎఫిషియన్సీ అనగా బ్రెయిన్ ప్రాసెసింగ్ పవర్ తగ్గిపోవటంని డిమెన్షియా అంటాం. డిమెన్షియా ఉన్నవారిలో ఫస్ట్ మనం చూసే సిమ్టమ్ జ్ఞాపక శక్తి తగ్గిపోవటం. ఎప్పుడో గతంలో అయిన చిన్న చిన్న విషయాలు వారికి బాగా గుర్తుండవచ్చు, కానీ రోజు జరిగే విషయాలు, ఎవరినైనా కలిసినట్టు మర్చిపోవటము, స్నానం చేసి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళి స్నానం చేయటము, చిన్న చిన్న వస్తువులు ఎక్కడైనా పెట్టి అది అసలు టోటల్గా మర్చిపోవటం అనేది, ఎవరితో అయినా ఒక విషయం మాట్లాడి ఆ విషయం మాట్లాడంగానే మళ్ళీ అయ్యో మాట్లాడలేదు కదా అని మళ్ళీ తిరిగి వెళ్ళి వారికి చెప్పటము, ఫోన్ చేసి పెట్టేగానే మళ్ళీ అదే పర్సన్కి తిరిగి ఫోన్ చేసి మళ్ళీ అసలు ఇంతకుముందు మాట్లాడనట్టే మాట్లాడటం, ఇలాంటి సిమ్టమ్స్తో వాళ్ళు మనకి కలుస్తూ ఉంటారు. ఓకే, సో అంటే అసలు ఈ డిమెన్షియా రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణాలు, డిమెన్షియా రావడానికి కారణాలు బేసిక్గా మనము పుట్టినప్పుడు మన మెదడులో 9,000 కోట్ల న్యూరాన్ కణాలతో మనం పుడతాము. మన వయసు పెరుగుతూ ఉండగా క్రమేణంగా ఇవి తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే మన లివర్, కిడ్నీ ఇలాంటి అవయవాల్లాగా బ్రెయిన్ న్యూరాన్స్కి రీజనరేటివ్ కెపాసిటీ అనగా ఒకసారి ఒక న్యూరాన్ పోయినాక అది రీజనరేట్ అయ్యే కెపాసిటీ న్యూరాన్స్లో ఉండదు. ఏదైనా చిన్న దెబ్బ తగలటం వల్ల, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావటం వల్ల, ఏ కారణం వల్ల అయినా ఒక న్యూరాన్ డెత్ అనేది జరిగినప్పుడు ఇంకా అది రీజనరేట్ మన బ్రెయిన్లో కాదు. కొంతమందిలో ఇప్పుడు డిమెన్షియా ఉన్న వాళ్ళలో వంశానుగతంగా జెనెటిక్గా వాళ్ళలో కొన్ని ప్రోటీన్స్, బ్యాడ్ ప్రోటీన్స్ ఉత్పత్తి అవుతాయి. టౌ ప్రోటీన్స్ అని, న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ అని. ఈ ప్రోటీన్స్ బ్రెయిన్లో డిమెన్షియా లక్షణాలు స్టార్ట్ కావడం కన్నా 1-2 దశాబ్దాల ముందుగానే స్లోగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటి వల్ల న్యూరాన్స్ మామూలుగా డిజనరేట్ అయ్యే స్పీడ్ కన్నా ఇంకా చాలా స్పీడ్గా డిజనరేట్ అవటం అనేది జరుగుతుంది. వీటి వల్ల డిమెన్షియా లక్షణాలు వీళ్ళలో ఒక 55-65 ఏళ్ల నుంచి బయటపడటం అనేది స్టార్ట్ అవుతుంది. సో అంటే ఇది వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం మనము ఉందంటారా? కామన్గా అనుకునే డిమెన్షియాలు వాటికి చాలా స్ట్రాంగ్ జెనెటిక్ బేసిస్ అనేది ఉంది. మనం కామన్గా చూసే ఆల్జిమర్స్ డిమెన్షియా లేదా ఇటువంటి వేరే రకాల డిమెన్షియాకి స్ట్రాంగ్ జెనెటిక్ బేసిస్ అనేది ఉంటుంది. మరి పేషెంట్స్ అంటారు, సార్ మా ఫ్యామిలీలో ఎవరికి డిమెన్షియా లేదు, మేమే డిమెన్షియాతో ఫస్ట్ టైం చూస్తున్నాము మా మదర్ని లేక ఫాదర్ని అనేది. జెనెటిక్ బేసిస్ ఉన్న డిసీజెస్ మనకి తెలిసిన అన్ని, అంటే వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ లీనేజ్లో అందరికీ ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరికో 4-5 జనరేషన్స్లో వాళ్ళ దూరం కజిన్స్కో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే సర్వైవల్ ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. 30 ఏళ్ల క్రితం 65 ఇయర్స్ కన్నా పైగా ఒక 2% జనాభా అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు 70 ఇయర్స్ పైగా సర్వైవ్ అవటం అనేది చాలా కామన్ అయిపోయింది. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, చికిత్సా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు పెరగటం వల్ల ఇప్పుడు ఈ సర్వైవల్ అనేది పెరగటం వల్ల ప్రతి సంవత్సరం మనకి 10 లక్షల పైగా కొత్త డిమెన్షియా పేషెంట్స్ డయాగ్నోజ్ అవటం అనేది జరుగుతుంది. వీళ్ళకి చాలా స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. అవి గుర్తించి వాళ్ళని కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి వాళ్ళకు ఒకవేళ మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగా మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. ఓకే, సో అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ మనం డిమెన్షియాలో ఒక పేషెంట్ మనకి ఒక క్లినిక్కి డిమెన్షియాతో వచ్చినప్పుడు అది అసలు డిమెన్షియానా కాదా? డిమెన్షియా అనేది ఒక బేసిక్ సిమ్టమ్ కాంప్లెక్స్. వాళ్ళకి మతిమార్పులాగా రావచ్చు. సార్ మేము చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాము, ఎక్కడో వస్తువులు పెట్టి మర్చిపోతున్నాము, ఆఫీస్లో నేను ఇంతకు ముందులాగా ఎఫిషియెంట్గా చేసేటట్టు నేను ఇప్పుడు పని చేయలేకపోతున్నాను అని. ఇందులో చాలా వరకు డిమెన్షియా కాజెస్ ట్రీటబుల్ కాజెస్ అని ఉంటాయి. సేమ్ సిమ్టమ్స్తో వచ్చే కొన్ని ట్రీటబుల్ కాజెస్. ఇప్పుడు కొంతమంది బీపీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అవి కరెక్ట్గా సూట్ కాని మెడిసిన్స్ వల్ల బాడీలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వీటి ఇంబ్యాలెన్స్ అనేది చాలా క్రియేట్ అవుతుంది. వాళ్ళకి కూడా మతిమార్పు, గుర్తు పుట్టలేకపోవటం, లేకపోతే సింపుల్ క్యాల్కులేషన్స్, వాళ్ళ డే టు డే వర్క్ చేసే ఎఫిషియన్సీ అన్నీ తగ్గిపోతుంది. అప్పుడప్పుడు కొన్ని బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. లేదా కొన్ని ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఒకవేళ బాడీలో ఉంటే
వాటి వల్ల కూడా మతి మార్పు, ఫెటీగ్, ఆలోచించలేకుండా ఉండటము, సరిగ్గా వర్క్ చేయలేకపోకుండా ఉండటము, ఇంకా కొన్ని NPH అని బ్రెయిన్లో వాటర్ అక్యుములేట్ అవటం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవటం జరుగుతుంది. ఫస్ట్ ఒక డిమెన్షియా పేషెంట్ చూసినప్పుడు ఇది నిజంగా మనం ట్రీట్ చేయలేని డిమెన్షియానా, లేకపోతే ఇది డిమెన్షియా లాంటి ఏదన్నా ట్రీటబుల్ కాజ్ వల్ల వీళ్ళు మన దగ్గరికి వస్తున్నారా అనేది కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఐడెంటిఫై చేయటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే టైమ్లీ ఐడెంటిఫికేషన్, ఈ ట్రీటబుల్ కాజెస్ని ఐడెంటిఫై చేయకుండా అది ఒక 1-2 years ఒకవేళ డయాగ్నోసిస్లో డిలే అనేది జరుగుతుంటే ఈ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళకి పర్మనెంట్గా మిగిలిపోతాయి. ఇంకా ట్రీటబుల్ కాజెస్లో మోస్ట్ పేషెంట్స్ మనకి 40 నుంచి 60 ఏళ్ల దాకా వస్తారు. వీళ్ళు దే ఆర్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ దేర్ లైఫ్లో ఉంటారు, వాళ్ళ ఉద్యోగంలో, ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ మీద డిపెండెంట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు. అందుకని వీళ్ళలో మనం కరెక్ట్గా ఆ కాజ్ అనేది ఐడెంటిఫై చేసి ఒకవేళ చికిత్సతో ఇంప్రూవ్ అయ్యే కండిషన్ అయితే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంటే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయండి డిమెన్షియాలో? కామన్గా మనము చూసే 60-65 ఏళ్ళు పైగా ఎక్కువ పేషెంట్స్ వచ్చే వాళ్ళకి ఆల్జీమర్స్ డిమెన్షియాతో వస్తూ ఉంటారు. ఆల్జీమర్స్ డిమెన్షియాలో మనుషులకి ఫస్ట్ సిమ్టమ్స్లో 1-2 yearsలో వాళ్ళు చిన్న చిన్న విషయాలు మర్చిపోవటము, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవటము, వాళ్ళ మనుషులతో మాట్లాడిన మాటలు మర్చిపోవటము, బయటికి వెళ్ళి అప్పుడప్పుడు కొంచెం ప్రోగ్రెస్ అయినాక ఇంటి దారి మర్చిపోవటము, రోజు వాళ్ళు వెళ్ళే షాప్కి కానివ్వండి, బ్యాంక్కి కానివ్వండి, ఆఫీస్కి కానివ్వండి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోవటము, ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువులు కొన్నప్పుడు కరెక్ట్గా చేంజ్ క్యాల్కులేట్ చేయలేకపోవటము, సింపుల్ క్యాల్కులేషన్ వాళ్ళు ఇంతకుముందు చాలా బాగా చేయగలిగే ఫంక్షన్స్ చేయలేకపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 50% కన్నా పైగా ఎక్కువ డిమెన్షియా పేషెంట్స్కి ఆల్జీమర్స్ డిమెన్షియా అనేది ఉంటుందండి. ఇది కాకుండా కొన్ని వేరే ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అని, లీవీ బాడీ డిమెన్షియా అని కొన్ని వేరే వెరైటీస్ ఆఫ్ డిమెన్షియా ఉంటాయి. ఇవి ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్లో మనకి పేషెంట్స్కి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. 30, 35, 40 yearsలో కూడా ఈ ప్రాసెస్ అనేది వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఎక్కువగా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్తో ప్రెజెంట్ అవుతారు. ఇంతకుముందు చాలా ఫ్రెండ్లీగా, జోవియల్గా ఉండే పర్సన్ సడన్గా చాలా ఇరిటేబుల్గా అయిపోవటము, ఇండీసెంట్గా ప్రవర్తించటము, ఇన్అప్రోప్రియేట్గా అంటే ఆఫీస్లో ఉండి రాంగ్ క్లోత్స్ వేసుకురావటము, ఇంట్లో వేసుకునే బట్టలు వేసుకురావటము, చాలా ఇమోషనల్లీ లెబైల్గా బిహేవ్ చేయటం అనేది వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి మతిమార్పు ఇంకా ఇతర లక్షణాలు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి. లీవీ బాడీ డిమెన్షియా అని ఇంకొక డిమెన్షియా ఉంటుంది. ఇందులో సడన్గా పేషెంట్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒక 2-3 hours కోసం ఆయనకి ఏమీ గ్రహించకుండా మళ్ళీ కొద్దిసేపు తర్వాత రికవర్ అయ్యి 7-8 hours ఆయన బాగా ఉండటము, మళ్ళీ 1-2 hours ఆయనకు ఫుల్ కన్ఫ్యూజనల్ స్టేట్లోకి వెళ్ళిపోవటం, ఇది ఇంకో రకమైన డిమెన్షియా మనకి ఇలా ప్రజెంట్ అవుతుంది. కానీ ఈ డిమెన్షియా లక్షణాల కన్నా మనం ఏమైనా ట్రీటబుల్ కాజ్ ఆఫ్ డిమెన్షియా, అప్పుడప్పుడు ఒక 60-year-old పర్సన్ నడుస్తున్నాడు, చిన్నగా కాలు జారి కింద పడిపోతారు, బ్రెయిన్లో చిన్నగా బ్లీడింగ్ అవుతుంది, లేచి దులుపుకొని ఆయన వెళ్ళిపోతారు. కానీ ఆ చిన్న దెబ్బ వల్ల కూడా బ్రెయిన్లో సబ్డ్యూరల్ హెమటోమా అని బ్లడ్ చేరుకోవటము, వాటి వల్ల స్లోగా వారంగా ఆయన జ్ఞాపక శక్తి తగ్గటము లేదా ఆలోచన శక్తి తగ్గటము ఇలాంటివి అనేది జరుగుతుంది. దీన్ని మనం సర్జరీతో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఎవరైనా రాంగ్ బీపీ మెడిసిన్స్ వేసుకోవటం వల్ల, బీపీ కంట్రోల్ చేయలేకపోవటం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేవి రావచ్చు. వాళ్ళలో కూడా మనం కరెక్ట్గా డోసేజ్ లేదా మెడికేషన్ మార్చి మనము వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే వాళ్ళ సిమ్టమ్స్ కంప్లీట్గా కంట్రోల్ అయిపోతాయి. బాడీలో ఎక్కడైనా టీబీ లాంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ వారికి కానీ అందించగలిగితే వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అనేది మనం అందించగలుగుతాము. ఇలాంటి కామన్ డిమెన్షియా లాంటి ప్రజెంట్ అయ్యే కాజెస్ని ఐడెంటిఫై చేయటం మన మెయిన్ ఫోకస్. ఒక డిమెన్షియా పేషెంట్లో మనం చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో అంటే దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? అంటే లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి, ఎలా డయాగ్నోస్ చేస్తాము? ఏ కారణం వల్ల అయినా ఫస్ట్ మనకి వచ్చే లక్షణాలు మతిమార్పు అండి. ఒక 2-3 ఏళ్ళు ఆయన ఇంతకుముందు షార్ప్గా ఉన్న పర్సన్ చిన్న విషయాలు మర్చిపోవటము, చేంజ్ కరెక్ట్గా ఇవ్వటం మర్చిపోతాం, వస్తువులు మర్చిపోవటము, ఈ లక్షణాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కంటే ఇమీడియట్గా నోటీస్ చేస్తారు. కొన్ని ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, చాలా కామ్గా జోవియల్గా ఉండే పర్సన్ చాలా చిరాకుగా ప్రవర్తించటం, చాలా షార్ట్ టెంపర్గా ప్రవర్తించడం అనేది దానికి స్లోగా స్టార్ట్ అవుతుంది. సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతా ఉండగా వాళ్ళకి ఇంకా పగలు రాత్రి మధ్యలో డిఫరెన్స్, అంటే పగలు నిద్ర ఎక్కువ రావటము, రాత్రి నిద్ర రాకపోవటము, ఇంకా దారులు మర్చిపోవటము, హైపర్ రిలీజియాసిటీ, అంటే ఇంతకుముందు అంత రిలీజియస్ పర్సన్ కానీ
పర్సన్ కూడా చాలా పూజలు ఎక్కువగా చేయటము, చాలా చదవటము, అట్లాంటి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమి కారణం లేకుండా ఏడవటము, ఏమి కారణం లేకుండా నవ్వటము, ఇలాంటి ఇమోషనల్ లెబిలిటీ అనేది వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక 3-4 ఏళ్ళు ఇదే సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అయినప్పుడు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండెంట్గా మారిపోతారు. బేసిక్ వాళ్ళు లేవటము, డ్రెస్ వేసుకోవటము, స్నానం చేయటం, ఇటువంటివి కూడా వాళ్ళకి అర్థం కావు. కబోర్డ్ ఓపెన్ చేసినాక డ్రెస్ని ఏం చేయాలి, ఇది డ్రెస్ అనే అంత కూడా వాళ్ళు మర్చిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ని రోజు కొద్దిసేపు రికగ్నైజ్ చేయలేకపోవటం, వాళ్ళు పెంచిన పిల్లల్ని కానివ్వండి, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కరెక్ట్గా రికగ్నైజ్ చేయలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ప్రోగ్రెషన్లో అవుతాయి. ఎండ్ స్టేజ్ డిమెన్షియా అన్నాక ఇంక వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు కంప్లీట్గా ఇతర వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటారు. వాళ్ళకి సరైన సహాయం అందించి మనం వాళ్ళని కంఫర్టబుల్గా చూసుకోవటం తప్ప ఆ స్టేజ్లో ఇంకా మనం పెద్దగా ఏమీ చేయలేమండి వాళ్ళ కోసం. ఓకే, అంటే దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. డిమెన్షియా ప్రాసెస్ బ్రెయిన్లో అబ్నార్మల్ ప్రోటీన్ అక్యుములేట్ అవటం అనేది అరౌండ్ 35-40 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో ఎట్లాంటి లక్షణాలు బయటపడవు. వాళ్ళు రెగ్యులర్ ఆఫీస్ వర్క్, ఫ్యామిలీ లైఫ్ అంతా నార్మల్గానే ఉంటుంది. అది ఒక క్రిటికల్ లెవెల్ ఆ ప్రోటీన్స్ అనేది క్రాస్ అయినాక లక్షణాలు స్లోగా 55-60-65 ఇయర్స్ నుంచి బయటపడటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ లక్షణాలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. జస్ట్ ఏజ్ వల్ల వస్తుంది కదా అని ఒక ఏజ్లో దాన్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 2-3 ఇయర్స్ అయినాక పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ మీద దాదాపుగా డిపెండ్ అయిపోతారు. తల దూకోవటం, డ్రెస్ వేసుకోవటం, స్నానం చేయటం, ఇంత చిన్న చిన్న ప్రాసెస్ కూడా వాళ్ళ బ్రెయిన్ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని చాలా వరకు గుర్తించి అప్పుడు వస్తారు. కానీ బై ద టైమ్ ఇట్ ఈస్ టూ లేట్ టు ఆఫర్ ఎనీ హెల్ప్. ఓకే, సో అంటే డిమెన్షియా అనేది వచ్చినప్పుడు మన బాడీ లోపల ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? బాడీ లోపల మనకి కనిపించే లాంటి మార్పులు అయితే ఎట్లాంటివి జరగవు మేడం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి చాలా డెకేడ్స్, అట్లీస్ట్ 1-2 దశాబ్దాల దాకా మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ కూడా మనకి తెలియవు బయటికి. మోస్ట్ జెనెటిక్ డిమెన్షియాస్లో మనము ఒకవేళ ఎర్లీగా ఐడెంటిఫై చేసినా కానీ వాళ్ళ పేరెంట్స్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్ ఫెసిలిటీస్లో వాటికి ప్రాపర్గా అందించడానికి మనకి ట్రీట్మెంట్ కూడా జెనెటిక్ డిమెన్షియాస్కి మనకి లేదు. మన మెయిన్ ఫోకస్ ఏంటంటే డిమెన్షియా లాంటి లక్షణాలతో ఒకవేళ ఏదైనా ఇతర వ్యాధులు, ట్యూబర్క్యులోసిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్, బ్రెయిన్లో నీరు చేరుకోవటం, ఇట్లాంటివి ఏదన్నా మనము మిస్ కాకుండా ఉండటం అనేది మన మెయిన్ ఫోకస్ లాగా ఉంటుందండి. కొత్త కొన్ని చికిత్సలు, ఇప్పుడు కొత్త కెమికల్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో కొన్ని డిస్కవరీస్ జరుగుతున్నాయి. కానీ సామాన్యుడికి అందుబాటులోకి ఇంకా రాలేదు. ఇంకా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఇవి మనకి రావచ్చు మార్కెట్లోకి. మనం ఇవి కూడా ఆఫర్ చేయొచ్చు పేషెంట్స్కి. ఓకే, అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? మోస్ట్ డయాగ్నోస్డ్ ఆల్జీమర్స్ డిమెన్షియా అనుకుంటే ఇదొక జెనెటిక్ డిమెన్షియా అండి. దీనికి మనము సపోర్టివ్ కేర్ ఇవ్వచ్చు. కొంతమందికి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాటికి కొన్ని మెడికేషన్స్ ఆడి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ తక్కువ చేసేలాగా మనం చేయొచ్చు. కోపం ఎక్కువ, ఇరిటబిలిటీ, ఫ్యామిలీ మెంబర్స్ని బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళకి మెడిసిన్స్తో వాళ్ళ కోపాన్ని తగ్గించేలాగా మనము చేయొచ్చు. కొంతమందికి బేసిక్గా యూరిన్ కూడా కంట్రోల్ చేసుకోలేని స్టేజ్లో ఉంటారు, వాళ్ళకి మెడిసిన్స్తో వాళ్ళకి బేసిక్ హైజీన్ నీడ్స్ వాళ్ళు చూసుకునేటట్టు మనము అందించవచ్చు. కొంతమంది నడిచేటప్పుడు పడిపోవటము, బ్యాలెన్స్ చేసుకోలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనకి కొన్ని మెడికేషన్స్తో వాళ్ళు కనీసం ఇంట్లోపల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి నడిచేటట్టు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద బర్డెన్గా ఉండకుండా మనం కొన్ని మెడిసిన్స్ అందించి వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేయొచ్చండి. సో ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు మధుసూదన్ రావు గారు కర్నూలు నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి మధుసూదన్ గారు. మధుసూదన్ రావు గారు, హలో. లైన్ కట్ అయినట్టుందండి. సో అలాగే ఇప్పుడు అంటే డిమెన్షియా ట్రీట్మెంట్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇది ఇన్ని రోజుల్లో తగ్గిపోతుంది, ఇది స్టేజ్లో ఉంటే ఇన్ని రోజుల్లో తగ్గిపోతుంది అని అట్లా ఏమైనా పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ అట్లా ఏమైనా ఉంటుందా? ట్రీటబుల్ కాజెస్ కానీ డిమెన్షియా రిలెంట్లెస్లీ ప్రోగ్రెసివ్ ఉంటుంది మేడం. దాన్ని స్లో చేయడానికి మనకి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఎక్కువ కాలం పేషెంట్ని ఇండిపెండెంట్గా ఉంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి భారం కాకుండా ఉండేటట్టు చూసుకోవటానికి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. కానీ డిమెన్షియా స్టార్ట్ అయిన వారికి ఇంకా డిమెన్షియా క్యూర్ చేయడానికి ఇప్పటికీ మనకి కమర్షియల్లీ అవైలబుల్ మెడిసిన్స్ అయితే లేవు. రీసెర్చ్ స్టేజెస్లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఇంకా మనకి జనరల్ పబ్లిక్కి అవైలబిలిటీకి రావడానికి ఇంకొక 3-4 ఇయర్స్ కనీసం పడుతుందండి. 3-4 ఇయర్స్లో ఒకవేళ వస్తే మనం అవి ఆఫర్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో క్యూర్
క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది మన దగ్గర లేదండి, అసలు లేదండి. అసలు లేదు. ఓకే, సో అంటే ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందంటే లైక్ అసలు రాకుండానే ముందుగా డిమెన్షియా ఒకవేళ మీరు జెనెటిక్గా డిమెన్షియా వచ్చే టెండెన్సీ ఉన్నా కానీ మనము ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉంటే డిమెన్షియాని కనీసం ఒక 20-25 ఇయర్స్ లేట్గా వచ్చేలాగా పుష్ చేయొచ్చు. మామూలుగా 55 ఇయర్స్లో ఒకవేళ లక్షణాలు స్టార్ట్ అవ్వాల్సి ఉంటే దాన్ని కనీసం మనం ఒక 70-75 ఇయర్స్కి స్టార్ట్ అయ్యేలాగా పుష్ చేయొచ్చు ఒక హెల్తీ లైఫ్ స్టైల్తో. సెకండ్ థింగ్, బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడం చాలా అవసరం. 55-60 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ అన్నీ తగ్గించేసుకుంటారు. వాళ్ళు ఒకసారి రిటైర్ అయినాక బ్రెయిన్ మీద కూడా ప్రెషర్ తగ్గిపోతుంది. కానీ ఒకవేళ వాళ్ళు పజిల్స్ సాల్వ్ చేయటము, రెగ్యులర్గా ఏమన్నా కొత్త న్యూస్ పేపర్ చదివో లేకపోతే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటము, ఇట్లాంటి యాక్టివిటీస్తో బ్రెయిన్ని ఒకవేళ యాక్టివ్గా ఉంచగలిగితే అప్పుడు కూడా సిమ్టమ్స్ని ఇంకా పోస్ట్పోన్ చేసి ఇంకొక డికేడ్ లేటర్, అంటే ఒక 10 ఏళ్ళు లేటుగా వచ్చేలాగా మనం చేయొచ్చు. సోషల్ ఇంటరాక్షన్, హ్యూమన్ రిలేషన్స్, ఇవి కూడా ఒకవేళ చాలా సోషల్ ఇంటరాక్షన్స్, హ్యూమన్ రిలేషన్స్, ఎన్జిఓస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా డిమెన్షియా లక్షణాలు ఒకవేళ వాళ్ళకి జెనెటిక్ టెండెన్సీ ఉన్నా కానీ డిమెన్షియా లక్షణాలు చాలా లేట్గా రావటం అనేది జరుగుతుంది. ఇవి సైంటిఫికల్ ప్రూవెన్ మెథడ్స్ డిమెన్షియాని కంట్రోల్ చేయడానికి. ఇంకా విటమిన్ డెఫిషియన్సీస్ ఎవరికైనా ఉంటే వాటిని కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేసి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్గా ట్రీట్ చేసి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వల్లనో లేకపోతే సప్లిమెంట్స్ వల్లనో ఒకవేళ వాటిని రివర్స్ చేయగలిగితే అప్పుడు కూడా డిమెన్షియా టెండెన్సీ ఉన్నా కానీ వాటిని చాలా రోజులు పోస్ట్పోన్ చేయటం అనేది చేయొచ్చు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాజ్ డిమెన్షియా లాంటి లక్షణాలు రావడానికి షుగర్ ఒకవేళ మనము కంట్రోల్ చేయకపోవటం వల్ల కన్ను, మెదడి నరాలు ఇవి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతాయండి షుగర్ వల్ల. ఒకవేళ ఒక 10 ఇయర్స్ మీకు షుగర్ కంట్రోల్ లేకపోయినా తర్వాత కంట్రోల్ చేసుకున్నా కానీ వీటికి జరిగిన డ్యామేజ్ని రివర్స్ చేయటం అనేది జరగదు. ఎందుకంటే ఇవి నాన్ రీజనరేటివ్ ఆర్గన్స్ మన బాడీలో. షుగర్ని చాలా కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవటం, బీపీని కంట్రోల్ చేసుకోవటం, బీపీ వల్ల బ్రెయిన్లో వాస్కులర్ డిమెన్షియాని చిన్నగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్కంట్రోల్డ్ బీపీ. పెరాలిసిస్కి వాడాల్సిన మందులు, ఒకవేళ ఎవరికైనా ఒకసారి పెరాలిసిస్తో సఫర్ అయ్యారు, సెకండ్ టైం పెరాలిసిస్ రాకుండా మందులు ఇస్తారు, వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇస్తారు. అవి కరెక్ట్ టైమ్లీగా వాడుకోవటం వల్ల డిమెన్షియా అనేది వాళ్ళకి రాకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, సోషల్ రిలేషన్స్, ఇంత చేయగలిగితే డిమెన్షియాని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాజ్ అనేది సైకాట్రిక్ ఇల్నెస్, డిప్రెషన్. కొంతమందికి ఏదైనా ఫ్యామిలీలో ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ లాస్ కావటం వల్ల, ఏదైనా ట్రాజిడీ వల్ల, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల డిప్రెషన్ మిడిల్ ఏజ్లో గురవుతారు వాళ్ళు 40, 45, 50 ఇయర్స్లో. ఆ డిప్రెషన్ వల్ల కూడా డిమెన్షియా టెండెన్సీ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా డిమెన్షియా సిమ్టమ్స్ రావటం అనేది జరుగుతుంది. అది ఒకవేళ మనం మెడికల్గానో లేకపోతే ఫ్యామిలీ హెల్ప్ ఆర్ సోషల్ ఇంటరాక్షన్ వల్ల వాళ్ళ డిప్రెషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే వాళ్ళలో కూడా డిమెన్షియా సిమ్టమ్స్ చాలా కంట్రోల్ చేయొచ్చు మనం. సో అంటే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంచుకోవడం బెటర్. బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవడం చాలా అవసరం అండి. మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా అవసరమో బ్రెయిన్కి కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. బ్రెయిన్ ప్రొలాంగ్డ్ టైం వాడకుండా ఉంటే బ్రెయిన్లో ఈ డిమెన్షియా లక్షణాలు తప్పకుండా వస్తాయి. సో ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు రాంబాబు గారు కొత్తగూడెం నుంచి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి రాంబాబు గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మదర్కి డిమెన్షియా అండి, అల్జీమర్ డిమెన్షియా. ఓకే, నమస్కారం అండి, చెప్పండి మీ మదర్ వయసు ఎంత అండి? మా మదర్ వయసు 73 ఇయర్స్ అండి. ఓకే, ఒక 1.5 years నుంచి కంప్లీట్ గా టోటల్ డిపెండెంట్ అండి. అంటే బోవెల్ కంట్రోల్ లేదు, యూరిన్ మోషన్ కంట్రోల్ లేదు. ఓకే, అది అయితే 2 ఏళ్ల ముందు బాగానే ఉన్నారండి? తను బాగానే ఉన్నారా 2 ఏళ్ల ముందు? 2 years బ్యాక్ వరకు కొంత ప్రాణం చేసుకునేవారండి, కానీ మధ్య మరుపు అనేది ఉండేది. అక్కడ పెట్టి మర్చిపోవడం కానండి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా. ఓకే, కానీ ఒక 1.5 years నుంచి మాత్రం కంప్లీట్ గా టోటల్ డిపెండెంట్. ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు, ఎవరు ఎక్కడ తెలీదు. ఇంకేమైనా బీపీ, షుగర్ లాంటివి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఏమి లేవండి, బీపీ షుగర్ ఏమి లేవండి, రిమైనింగ్ అంతా మంచిగా ఉంది. వెళ్తామా? ఓకే, ఆహారం ఏమైనా తీసుకోగలుగుతున్నారా? ఆహారం కూడా మనం పెడితే తీసుకుంటారు, లేకపోతే నాకు నచ్చరండి. అసలు ఏదేం తెలియదు. ఓకే, యూరిన్ వచ్చినా తెలియదు, పాస్ చేసేస్తారు, మోషన్ పాస్ చేస్తారు. ఓకే, ఎవరిని గుర్తుపడతారు, ఎవరిని ఒకసారి రేరుగా ఎప్పుడన్నా ఒకసారి రేరుగా
ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేస్తారండి. ఓకే. వెరీ రేర్గా, ఎక్కువ సార్లు అసలు ఐడెంటిఫై చేయరు. ఇక తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటారండి. కొనుక్కోబెట్టినా కొనుక్కోరు సరిగ్గా, ఓకే. నడుస్తూనే ఉంటారు అట్లా. ఓకే. ఎవరినైనా కలిసారండి దీనికోసం? ఎవరినైనా సంప్రదించారా మీరు? ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? మనం వాడుతున్నాం అండి. అంటే ఆ మధ్య 1 year బ్యాక్ ఒకసారి ఫిఫ్త్ కూడా వస్తే ఫిఫ్త్కి ఎంకురేట్ క్రోనో 200 ట్యాబ్లెట్స్ అన్న కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మార్చి ఆ ట్యాబ్లెట్స్ మార్చి ఇప్పుడు సిటికోరిన్ విత్ పారాసెటమ్ ట్యాబ్లెట్స్ అవి వాడుతున్నాం అండి పొద్దున రాత్రి. ఇంకోటి డోనిజా ఎమ్ అని చెప్పి ఇంకోటి నైట్ ట్యాబ్లెట్ ఒకటి వేస్తున్నాం అండి. ఓకే. ట్రిక్ అని చెప్పి మార్నింగ్ ఒకటి. ఇంకేమైనా ఇమోషనల్ ప్రాబ్లమ్స్ తో ఇంకేమైనా బాధపడుతున్నారా? ఎక్కువగా ఏడవటము, ఎక్కువగా కారణం లేకుండా నవ్వటము, ఇంట్లో వాళ్ళ మీద అరవటము, ఇట్లాంటివి ఏమైనా? ఎక్కువ అరవడండి. ఎప్పుడన్నా ఒకసారి మామూలుగా స్నానం చేయించినప్పుడు అట్లాంటప్పుడు కొంచెం కొద్దిగా ఒక క్షణం అట్లా కోపం వస్తే ఆ క్షణం పోతుంది, మళ్ళీ తర్వాత ఏమన్నది గుర్తుండదు, అసలు ఏ విషయం గుర్తుండదు. ఓకే. మీరు ఒకవేళ ఎప్పుడైనా కన్సల్ట్ కాగలిగితేనండి డిమెన్షియా ట్రీట్ చేయకపోవచ్చు, కానీ మీరు చెప్పిన కొన్ని ఇతర ప్రాబ్లమ్స్, నిద్ర రాకపోవటము, కొంచెము ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే మనం అడ్రస్ చేయగలిగేలాగా మనము మీకు ట్రై చేయొచ్చండి. ఎప్పుడైనా కుదిరినప్పుడు మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వగలిగితే అవ్వండి. సో ఓకే డాక్టర్ గారు, సో జనరల్గా అంటే ఇప్పుడు ఈ పేషెంట్ అని కాదు కానీ జనరల్గా కొంతమంది ఏమంటారంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా పెద్దవాళ్ళకి మతిమరుపు వస్తుందిలే అంటూ ఉంటారు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు వస్తుంది అట్లా మర్చిపోతూ ఉంటారని అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి డిమెన్షియా వచ్చింది అని మనం ఏజ్ రిలేటెడ్ మతిమరుపు అనేది ఉంటుంది మేడం. ఓవర్ 70 years అది స్లోగా స్టార్ట్ అయ్యి చాలా అంటే 2 yearsలో నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతుంది. కానీ డిమెన్షియా అనే ప్రాబ్లం అనేది కొంచెం ముందు ఒక 5 years, ఒక 65 yearsకి అలా స్టార్ట్ అవుతుంది. చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే వితిన్ 4 years వాళ్ళు ఈ పేషెంట్ లాగా కంప్లీట్గా డిపెండెంట్ అయిపోతారు పేషెంట్స్ మీద. వాళ్ళ బేసిక్ డైలీ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి చేయటం అనేది చేత కావటం లేదు. బాత్రూమ్కి వెళ్ళటము, ఆహారం తీసుకోవటము, వాళ్ళ ఆకలి అని కూడా చెప్పరు. ఎవరైనా వాళ్ళకి అన్నం పెట్టడం మర్చిపోతే వాళ్ళు ఒక 1 day మొత్తం ఏమి తినకుండా అలానే బెడ్ మీద పడుకొని ఉంటారు. వాళ్ళు లేచి చూడటానికైతే నడుస్తారు, ఎవరి మీద అరుస్తూ ఉంటారు, వాళ్ళకి తోచినంత మాట్లాడతారు, కానీ వాళ్ళ బేసిక్ బాడీ నీడ్స్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేకుండా కండిషన్ అనేది వస్తుంది. దీన్ని మనము డిమెన్షియా అనేది అంటాము. బట్ ఏజ్ రిలేటెడ్ మతిమరుపు అనేది 5 years స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. అది డిమెన్షియా లాగా ఇంత సివియర్గా అనేది ప్రెజెంట్ అవటం జరగదు. ఈ డిమెన్షియా ఉన్న పేషెంట్స్కి ఫ్యామిలీ ఇంటరాక్షన్ చాలా అవసరం. ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు ఆకలి అని కూడా చెప్పరు, అన్నం పెడితే తింటారు అనే కండిషన్లో ఉన్నారు. వాళ్ళకి టైంకి ఏదన్నా తినడానికి పెట్టడము, ఎవరన్నా అలారం పెట్టుకొని అందరూ బిజీగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్క్ చేయటంలోనో వాళ్ళ వృత్తిలోనో బిజీ ఉంటారు. వాళ్ళకి టైంకి నీళ్లు కనీసం ఇవ్వటం, వాళ్ళు దాహాన్ని కూడా బాడీలో రికగ్నైజ్ చేయలేరు. ఒక రోజంతా ఒకవేళ వాళ్ళ అన్ననే స్వెట్టింగ్తో డీహైడ్రేట్ అయిపోయినా కానీ వాళ్ళకి అది దాహం వల్ల అవుతుందని వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పలేరు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్గా ఉండి వీళ్ళకి అవసరమైన సపోర్ట్ ఒకవేళ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే డిమెన్షియా పేషెంట్స్ని ఫ్యామిలీ కంప్లీట్గా డిస్మిస్ చేసేస్తారు, ఇంతే ఏజ్ అయిపోయిందని అట్లా ఉంది అని. అలాంటప్పుడు డిమెన్షియా ప్రాసెస్ ఇంకా చాలా ఫాస్ట్గా వాళ్ళ బ్రెయిన్లో అవుతుందండి. ఫ్యామిలీ అండ్ సోషల్ ఇంటరాక్షన్ లేకపోతే ఎప్పుడైనా కనీసం వాళ్ళని కొంచెం మాట్లాడించటము, ఒక ½ an hour పిల్లలు ఎవరన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకోవటము, లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ అయిన ప్రోగ్రామ్ చూడటానికి వాళ్ళకి ఏమన్నా టీవీలో సహాయం చేయటము, లేకపోతే వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న సరౌండింగ్ పీపుల్ పక్కనింటి వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళని కొంచెం మాట్లాడించి ఏదన్నా కొన్ని విషయాలు మాట్లాడగలిగితే వాళ్ళ డిమెన్షియా ప్రాసెస్, ఒకవేళ వాళ్ళకి డిమెన్షియా ఉన్నా కానీ అదంత సివియారిటీ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇంకా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అంటే బేసిక్ దాహము, ఆకలి ఇట్లాంటివి రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి కొంచెం హెల్ప్ కూడా అవటం జరుగుతుందండి. ఓకే. అంటే చాలామంది యంగర్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ మొన్న ఏం కర్రీ నిన్నేం కర్రీ అంటే అవి మర్చిపోయాను అంటారు. బట్ ఎప్పుడో జరిగింది అయితే బాగా గుర్తుంటుంది, ఎప్పుడో ఒక సిచ్యువేషన్ జరిగింది. అంటే ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, లేకపోతే వాళ్ళకి యంగ్ ఏజ్లో డిమెన్షియా అనేది చాలా చాలా రేర్ మేడం. చాలా సివియర్ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొంతమందిలో ఉంటుంది. కానీ మతిమార్పు అనేది స్ట్రెస్ వల్ల, టెన్షన్, డిప్రెషన్, ఇంకా ఆల్కహాలిజం వల్ల బాడీలో B1, B12 అనే విటమిన్స్ చాలా లీచ్ అయిపోతూ ఉంటాయి. వీటి వల్ల కూడా డిమెన్షియా లాంటి లక్షణాలు చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇవి మనం కంట్రోల్ చేయగలిగితే ఇది కంప్లీట్లీ రివర్సిబుల్ ఉంటుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఈ మతిమార్పు రావడానికి స్లీప్ అండి. అందరికీ 7 to 8 hours ఆఫ్ స్లీప్, అట్లీస్ట్ 30 to 50 years ఉన్న వాళ్ళకి 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్, అంటే రాత్రిపూట స్లీప్ అనేది అవసరం. నైట్ డ్యూటీ చేసి పగలు పడుకోవడంలో ఆ స్లీప్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. ఈ స్లీప్ ల్యాగ్
చాలామంది త్రూ అవుట్ మెనీ ఇయర్స్ వర్క్ స్ట్రెస్ వల్ల ప్రెషర్ వల్ల లెస్ దెన్ 5 hours నిద్రపోవటం అనేది జరుగుతుంది. దానివల్ల బ్రెయిన్లో చాలా లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకు ఒకవేళ డిమెన్షియా టెండెన్సీ లేకపోయినా కానీ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఓవర్ 55 years స్లోగా తగ్గిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. స్మోకింగ్ ఇంకొక హ్యాబిట్ అండి. బ్రెయిన్లో ఉన్న చాలా చిన్న చిన్న రక్త కణాలని స్మోకింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్లో ఎఫెక్ట్ చేసినట్టే బ్రెయిన్లో కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఏదన్నా న్యూరాన్స్ డ్యామేజ్ అవటం వల్ల జరిగే డ్యామేజ్ పర్మనెంట్గా ఉంటుందండి. దాన్ని మళ్ళీ కంప్లీట్గా రికవర్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. ఇంకా అదర్ థింగ్స్, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఈ మధ్య యంగ్ పీపుల్ చాలా కామన్గా చూస్తున్నాము. ఇంతకుముందు 60 years అబవ్ వచ్చేది, ఇప్పుడు పొల్యూషన్ వల్ల ఎనీ రీజన్ వల్ల 30 to 40 years కూడా చాలా ఇట్లాంటి కేసెస్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా డిమెన్షియా లక్షణాలతోనే మనము క్లినిక్కి రావడం అనేది జరుగుతుంది. కానీ కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎంఆర్ఐ చేసి చూస్తే ఇదే బ్రెయిన్ ట్యూమర్ అనేది ఐడెంటిఫై చేసి అది కూడా కరెక్ట్ ట్రీట్మెంట్తో చాలా క్యూరేటివ్గా ఉండటం అనేది జరుగుతుంది. అంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? బ్రెయిన్ ట్యూమర్ చాలా రకాల ట్యూమర్స్ ఉంటాయి మేడం. 1000కి పైగా ట్యూమర్స్ ఉంటాయి. అందులో కూడా చాలా హార్మ్ఫుల్ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి, పెయింట్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి ఆ కెమికల్స్ వల్ల రావటం కామన్. మనం కంట్రోల్ చేసే రీజన్స్లో కొంతమందికి జెనెటిక్గా వస్తుంది, దానికి మనం ఎట్లాంటి కంట్రోల్ చేయలేము. చాలా వరకు ట్యూమర్స్కి ఇప్పుడు మంచి క్యూరేటివ్ ట్రీట్మెంట్, సర్జరీస్, మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళని మనం కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేయడం జరిగితే వాళ్ళకి చాలా మంచి చికిత్స అందించవచ్చండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ మనోజ్ గారు. సో బ్రెయిన్ ట్యూమర్ గురించి, అంటే లైక్ ఈ డిమిషన్స్ గురించి కూడా, అంటే మతిమరుపుకి దానికి కూడా సంబంధం లేదు అని, అలాగే దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.